ఉత్తర శ్రీలంక తీరానికి ఆవల నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం మరింత ఉత్తర దిశలో కదిలి ఈరోజు అల్పపీడనంగానే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి పరిమితంగా ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత ప్రస్ఫుటమై బలపడే అవకాశం కనిపిస్తుంది. దీని నుంచి అనగా నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం నుంచి మరఠ్వాడా వరకు ఒక ఉపరితల ద్రోణి ఉత్తర తమిళనాడు మీదుగా, రాయలసీమ మీదుగా, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ పరిస్థితితో పాటుగా రాబోయే వారాంతానికి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాలకు చేరుకునే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఉపరితల ద్రోణి వలన రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 5 రోజులు 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరు మధ్యస్థమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక రేపటి వరకు 2 రోజుల వరకు కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 5 రోజుల్లో పెద్దగా మార్పు కనిపించటం లేదు. గడిచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలు నమోదైంది. ఇక కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు, జంగమహేశ్వరపురంలో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో పాడేరులో అత్యధిక వర్షపాతం 10.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు నమోదయ్యాయి.